Hello friends, welcome to Sindhu Surya Vlog. Hi friends, లాస్ట్ వీక్ మేము ఇంట్రొడక్టరీ వీడియోని సింధు సూర్య బ్లాగ్లో అప్లోడ్ చేసాము. చాలా మంది ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేశారు అండ్ చాలా మంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు. వీఆర్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఈ వీక్ మేము ఒక చిన్న ఛాలెంజ్తో మేము ముందుకు వస్తున్నాము. ఛాలెంజ్ ఏంటి అంటే మేజర్గా ఉండే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ని సూర్య హ్యాండిల్ చేస్తే హౌ హీ విల్ డూ, తను ఎలా చేస్తాడు అనేది. జనరల్గా ఉమెన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తారు, మేల్ డిఫరెంట్ అదర్ కీ రోల్స్ ప్లే చేస్తారు అనేది జనరల్ కాన్వర్జేషన్. ప్రెసెంట్ జనరేషన్లో ఏంటంటే అమ్మాయిలు హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అండ్ జాబ్ రోల్లో కీ రోల్స్ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫైటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మేము అన్నీ చేస్తున్నాము కానీ మాకు హౌస్ హోల్డ్ యాక్టివిటీలో మీరు హెల్ప్ చేయట్లేదు అని అమ్మాయిలు, మేము ఆల్రెడీ జాబ్ చేసి టైర్డ్ అయిపోతున్నాము, ఇంకా ఇంకా ఏం హెల్ప్ చేస్తాము, ఎలా హెల్ప్ చేయగలం అని అబ్బాయిలు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కామన్. నేను చేసే పనుల్లో మేజర్గా ఉండే యాక్టివిటీస్ ఏంటి అంటే కుకింగ్, వాషింగ్, క్లీనింగ్. సో ఈ 3 మేజర్ యాక్టివిటీస్ని సూర్య ఒక్కొక్క డే ఒక్కొక్క యాక్టివిటీని టోటల్గా తనే కంట్రోల్లోకి తీసుకొని తనే హ్యాండిల్ చేయాలి అనమాట. సో మా ఛాలెంజ్ వచ్చి సండే నుంచి స్టార్ట్ అవుతుంది, సండే టు ట్యూస్డే. సో మా టాస్క్ అనేది సండేతో స్టార్ట్ అవుతుంది కాబట్టి సూర్యకి ఫస్ట్ ఛాలెంజ్ కూడా కుకింగే ఇచ్చాను. సో ఈసారి యాక్చువల్గా ఛాలెంజ్గా తీసుకున్నాడు కాబట్టి హౌ హీ విల్ కుక్ అనేది నాకు తెలియదు. యాక్చువల్గా సూర్య నేను చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ని సింగిల్ ప్లేట్లో చూడాలనుకుంటున్నాను. ఓకే, డెఫినెట్లీ యూట్యూబ్ ఉందిగా మనకి, చూద్దాము. యాక్చువల్గా ఈ ఛాలెంజ్లో మేజర్ థింగ్ ఏంటంటే నేను తనకి ఎటువంటి హెల్ప్ చేయను, ఎటువంటి సజెషన్ ఇవ్వను. He himself has to cook the food. I go for YouTube. Actually he's saying that he will go for YouTube. మరి యూట్యూబ్ చూస్తాడో ఇంకెవరికన్నా ఫోన్ చేసి కనుక్కుని ఎలా చేయాలరా బాబు చెప్పండి అని అడుగుతాడో, ఏం చేస్తాడో చూద్దాము. సండే అంతా కుకింగ్ చేస్తాడు. మండే వచ్చేటప్పటికి ఏంటంటే క్లీనింగ్ ద హౌస్ మొత్తం క్లీన్ చేయాలి వితౌట్ ఎనీ డస్ట్ పార్టికల్. మొత్తం దుమ్ము దులిపేయాలి. మరి ఎలా దుమ్ము దులుపుతాడో చూద్దాము. యాక్చువల్గా ఇద్దరికి డస్ట్ ఎలర్జీ ఉంది. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఒక్కదాన్నే కర్చీఫ్ కట్టుకొని అది కట్టుకొని వాక్యూమ్ క్లీనర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి అటు ఇటు నేనే కింద మీద పడతా ఉంటే ఎప్పుడో వచ్చి ఎందుకు సింధు ఇంతసేపు కొంచెం చేసి వదిలేయచ్చుగా అంటాడు. బట్ రేపు మాత్రం తను పర్టికులర్గా తను మాత్రమే అంటే మండే టోటల్గా he has to clean the house completely without any help of Sindhu. Okay, and third day is Tuesday ఏంటి అంటే వాషింగ్ క్లోత్స్ అండ్ డిషెస్. సో వాషింగ్ క్లోత్స్ అంటే దీని పర్టికులర్గా ఏమి పడి వాష్ చేయక్కర్లేదు. వీ హ్యావ్ ఎ వాషింగ్ మెషిన్. ఆ వాషింగ్ మెషిన్లో బట్టలు వేసి పిండి ఆరేయడమే. నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ డిషెస్. సో గిన్నెలు కడగడం అనేది సూర్యకి టోటల్లీ టిపికల్ టాస్క్. ఈ 1.5 year మా లైఫ్ జర్నీలో ఎప్పుడైనా గిన్నెలు కడుగు అంటే హీ హిమ్సెల్ఫ్ సేస్ నాకు అది తప్ప ఇంకే పనైనా చెప్పు నేను చేస్తాను అనేవాడు. వేరే చేశాడో లేదో అది నాకు మాత్రమే తెలుసు. బట్ ఏంటంటే గిన్నెలు కడగడం మాత్రం ఎస్కేప్ చేసేవాడు. సో ఇప్పుడు ఏంటి అంటే టోటల్గా గిన్నెలు కడగడం అనే టాస్క్ కూడా తనకి అప్ చెప్పాను. సో సండే, మండే అండ్ ట్యూస్డే ఈ 3 days ఈ 3 different టాస్క్ని సూర్య ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మీరందరూ చూసి ఎంటర్టైన్ అవ్వచ్చు. సో సూర్య, ఆర్ యూ రెడీ? yes I am ready. సో ఐఎమ్ ఆస్కింగ్ సూర్య ఏం చేస్తున్నావు? నేను కోకోనట్ పలావ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకా ఎన్నిసార్లు చూస్తావు వీడియో కుకింగ్ అయ్యే లోపు? ప్రాసెస్ అర్థం అవ్వాలి కదా చేయాలంటే. సో చూసారా ఫ్రెండ్స్, ఒక కుకింగ్ వీడియో చూసి అక్కడికే ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు. ఇంకా కుక్ చేసే టైంకి కుకింగ్ కంప్లీట్ అయ్యి టేస్టీ ఫుడ్ బయటకు వచ్చేటప్పటికి ఎలా అయిపోతాడో. లెట్ us వెయిట్ అండ్ సీ. నువ్వు తినడానికి కాదు సూర్య, పలావ్ చేయడానికి.
పలావ్లో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ పొటాటో మర్చిపోయాడు. సో హర్రీగా కట్ చేస్తూ ఉన్నాడు. ఈస్ టూ వరీడ్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ విచ్ ఆర్ ఆన్ ద స్టవ్. చూడండి, ఇంట్రెస్టింగ్ రెసిపీ. ఏంటో వైట్గా ఉంది. కోకోనట్ మిల్క్ ఆ మాత్రం తెలియదు ఫ్రెండ్స్. ఒక్కరోజు వంట చేస్తానే దోలు తీరిపోతుంది. వంట చేయడం అనేది చాలా కష్టం ఫ్రెండ్స్. నాకు ఈరోజు అర్థమైంది. పలావ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వాలంటే ఈ పలావ్తో పాటు దీని కాంబినేషన్ ఏదో ఒకటి చేయాలి. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేను మీల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రతి సండే నాన్ వెజ్ తిని ఈసారి సింధుకి వెజ్ అంటే చాలా ఇష్టం. సో నేను వెజ్ ఐటమ్సే చేస్తున్నాను. వెజ్ పలావ్ అండ్ మీల్ మేకర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లాస్ట్లోనే చాలా ఛాలెంజ్ ఉందన్నమాట. మాడిపోకుండా తీయటం అనేది చాలా కష్టం. దాని గురించి నేను దగ్గర ఉండి చూస్తున్నాను. చూసారుగా ఎలా ఉందో కామెంట్ చేయండి. వెజ్ పలావ్ అయిపోయింది, కానీ ఇప్పుడు మీల్ మేకర్ చేయాలి. సో ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క మార్గం యూట్యూబ్. హౌ టు మేక్ మీల్ మేకర్ కర్రీ ఫర్ పలావ్. ఇదే నేను చేస్తున్న మీల్ మేకర్ కర్రీ. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. సింధు చూసి చెప్పాలి. మీ అందరూ ఎదురు చూస్తున్న చికెన్ లాంటి మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇది నేను పలావ్లోకి కాంబినేషన్గా తయారు చేశాను. సింధు ఎలా రివ్యూస్ చూడాలి. Only these two are the items he has cooked. 11:45 స్టార్ట్ చేశాడు కుకింగ్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:55 అయ్యింది. ఇంత డ్యూరేషన్లో తిను ఈ 2 ఐటమ్స్ చేశాడు. వన్ ఈజ్ కోకోనట్ మిల్క్తో పులావ్ చేశాడు, వెజ్ పులావ్. దానికి కాంబినేషన్ మీల్ మేకర్ కర్రీ చేశాడు, చికెన్ కర్రీ లాగా. యాక్చువల్లీ ఇవాళ మేము వెజిటేబుల్స్తో వెజిటేరియన్గా తినాలనుకున్నాం. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ దట్ ఇది చేశాడు. యాక్చువల్గా నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, స్వీట్ సంథింగ్ ఇంకా డెజర్ట్ ఏదైనా చేస్తాడని. బట్ ఇంత డ్యూరేషన్లో హీ వాస్ ఏబుల్ టు డూ 2 ఐటమ్స్. చూడ్డానికైతే ఇవన్నీ చాలా లుక్లో బాగున్నాయి. తిన్నాక టేస్ట్ తెలుస్తుంది. ఐ విష్ ఈ టేస్ట్ చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో వెళ్ళలేదు. ఇట్స్ సో గుడ్ టు ఈట్. వెజ్ పలావ్ చాలా హెల్దీగా, నాలాగా సాల్ట్ తక్కువ, చాలా టేస్టీగా ఉంది. కర్రీ లిటిల్ బిట్ స్పైసీగా ఉంది. కానీ ఫ్రెండ్స్ వంట చేయడం చాలా కష్టం. 2 గంటలు పట్టింది 2 ఐటమ్స్ చేయడానికి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్లీ హీ మేడ్ ద ఛాలెంజ్. సో ఈ ట్రీట్ తన కోసం. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది టేస్ట్ బాగుంది. నేను వండాను కాబట్టి ఎవరి వంట వాళ్ళకి, ఆబ్వియస్లీ ఎవరి వంట వాళ్ళకి టేస్ట్గా ఉంటుంది. అది మేల్ అయినా ఫీమేల్ అయినా, ఎందుకంటే దానిలో ఉన్న కష్టం వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. అలా అని కాదు, యాక్చువల్గా ఈ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. పలావ్ నేను ఇంత బాగా చేశాను, సూపర్గా ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఈ కాంబినేషన్ నెక్స్ట్ వీకెండ్ కానీ అదర్ వీకెండ్స్ మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు తినండి. ఇట్ విల్ బి టేస్టీ. మామూలుగా ఉన్న టేస్ట్ కన్నా ఇలా తినిపించుకున్నప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ఫుడ్. కంగ్రాచులేషన్స్ సూర్య. థ్యాంక్ యూ ఫర్ యువర్ నైస్ లంచ్. హాయ్ ఫ్రెండ్స్, సూర్య ఫస్ట్ డే కుకింగ్ ఛాలెంజ్ని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇవాళ సెకండ్ డే అండ్ దట్ ఈస్ మండే. సో మండే సూర్యకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే హౌస్ క్లీన్ చేయడం. పూర్తిగా దుమ్ము దులిపేసి ఇల్లుని నీట్గా చేయాలి అండ్ అక్కడక్కడ ఉన్న వస్తువులన్నింటినీ చక్కగా ప్రాపర్గా వేటి ప్లేస్లో వాటిని సర్దాలి.
సో సూర్య ఆల్రెడీ తన ఆపరేటర్స్ అన్ని సెట్ చేసుకున్నాడు. సో సూర్య ఆర్ యూ రెడీ టు స్టార్ట్? yes సో హీఈస్ రెడీ. సో బాగా రెడీగా ఉన్నాడు. చూద్దాం ఎలా క్లీన్ చేస్తాడు, ఎంతసేపు తీసుకుంటాడు, ఇవన్నీ మనము చూద్దాము. లెట్ us wish him all the best. All the best, Surya. thank you. యాక్చువల్గా సూర్య బాత్రూమ్ అనేది క్లీన్ చేయడు, వాష్రూమ్ క్లీన్ చేయడం అనేది సూర్య లైఫ్లో ఫస్ట్ టైమో లేకపోతే ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసి మ్యారేజ్ లైఫ్లో అయితే చేయలేదు ఎప్పుడు. సూర్య విల్ యూ కంటిన్యూ క్లీనింగ్ వాష్రూమ్? yes ఫ్రెండ్స్, ఇప్పుడే జస్ట్ హౌస్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయింది. పర్ఫెక్ట్గా చేశానని నేను చెప్పను, కానీ చాలా వరకు నా చేతనైనంత వరకు నీట్గా చేశాను. బట్ ఎంత టైం పట్టిందంటే ఆల్మోస్ట్ నేను 6కి మొదలు పెట్టాను. 6 నుంచి ఇప్పుడు టైం 8:30 అవుతుంది. 2.5 hours. యాక్చువల్గా ఇదే సింధు చేస్తే కనుక మేబీ 1 hourలో కంప్లీట్ అయ్యేది అనుకుంటా. నాకు అలవాటు లేకపోవడం వల్ల నేను ఇంత టైం చేయాల్సి వచ్చింది. కానీ ఫ్రెండ్స్, చాలా కష్టం. ఒక హోమ్ మేకర్ కానీ మదర్ కానీ ఎంత కష్టపడుతున్నారంటే చేయడానికి చాలా కష్టం. సో నాకు ఈరోజు ఛాలెంజ్ తర్వాత అర్థమైందనమాట. సో నేను ఇక్కడ నుంచి సింధుకి నాకు వీలైనంత వరకు సగం హెల్ప్ చేద్దామని నేను ఈరోజు ఫీల్ అయ్యాను. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా నేను చెప్తున్నాను, సింధు ఈ రోజు నుంచి నీకు నేను ఇంటి పనుల్లో సగం హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సూర్య. సో ఫ్రెండ్స్, కామన్గా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అనేవి ఓన్లీ పర్టికులర్గా ఉమెన్కి మాత్రమే కాదు. హౌస్ అన్నాక అందరం ఉంటున్నాము. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఉంటారు, అందరూ ఉంటారు. అందరూ తల ఒక పని చేసుకుంటే హోమ్ టాస్క్స్ అన్నీ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి. అండ్ ఏ ఒక్కరి మీద బటన్ పడదు. యాక్చువల్లీ వీఆర్ ఆల్ హ్యూమన్, వీ ఆల్ హ్యావ్ ఈక్వల్ హ్యూమన్ రైట్స్. ఆ చిన్న ఒక ఇన్ఫర్మేషన్ అంతే. హాయ్ ఫ్రెండ్స్, సూర్య లాస్ట్ 2 daysలో తనకి ఇచ్చిన 2 tasks కంప్లీట్ చేశాడు. ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ సండే, అది వచ్చి కుకింగ్. సెకండ్ వన్ ఈజ్ ఆన్ మండే వచ్చి హౌస్ క్లీనింగ్. ఈ 2 tasks సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇప్పుడు థర్డ్ టాస్క్లో ఉన్నాడు. థర్డ్ టాస్క్ ఈజ్ ఆల్ అబౌట్ వాషింగ్ క్లోత్స్ అండ్ వాషింగ్ డిషెస్. సో ఇందులో మేజర్ ఫస్ట్ పార్ట్గా వాషింగ్ డిషెస్ని తను సెలెక్ట్ చేసుకున్నాడు. తర్వాత వాషింగ్ క్లోత్స్ చేస్తానన్నాడు. సో వాషింగ్ డిషెస్ అనేది ఏంటంటే సూర్యకి అస్సలు ఇష్టం లేని టాస్క్. అంట్లు కడుగు సూర్య అని చెప్పానే అనుకోండి, ఇక అది తప్ప ఇంకేదైనా చెప్పు అని చాలా దాటేసేవాడు. కానీ ఇప్పుడు ఛాలెంజ్ అయ్యేటప్పటికి కంపల్సరీ తను చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో సూర్య, చేయగలుగుతావా? చేస్తావా? yes I will try. సో సూర్య ట్రై చేస్తానని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, క్యారీ ఆన్. ఫ్రెండ్స్, ఈ పనులు చేసేటప్పుడు నాకు కొన్ని ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి. అది ఇయర్ 2014, 15, మేబీ 2013, 14, 15 అనుకుంటా. నేను యూసఫ్గూడలో ఒక బ్యాచులర్ రూమ్లో ఒక 3 ఫ్రెండ్స్తో కలిసి ఉండేవాడిని. ఆ రూమ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి వంశీ అనే బర్త్డే కనుకుంటా మేము అందరం కలిసి ఆల్మోస్ట్ 100 చపాతీలు చేసాం. 100 చపాతీలు చేసాం. ఒక 4 kgs ఆలు కర్రీ చేసాం. అసలు ఆ ఎంజాయ్మెంటే వేరు. 10 మందిని ఫ్రెండ్స్ని పిలిచి ఆ రోజు వంశీ అనే బర్త్డే సెలబ్రేషన్స్ చేసాం. అప్పుడు ఆ రూమ్లో మేము ఎంత ఎంజాయ్ చేసామో ఆ మూమెంట్లో ఉన్న వాళ్ళకే తెలుసు. సో ఇలాంటి చాలా మెమరీస్ ఉంటాయి లైఫ్లో. సో అప్పుడప్పుడు అవి గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటే చాలా బాగుంటుంది.
ఆల్మోస్ట్ సగం అయినట్టు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. నడుము నొప్పి వస్తుంది కొద్దిగా, నుంచొని చేయడం కష్టమే. ఇవాళ థర్డ్ డే. ఆల్రెడీ మార్నింగ్ డిషెస్ వాష్ చేశాడు, ఒక టాస్క్ కంప్లీట్ అయింది. సెకండ్ టాస్క్ వచ్చి వాషింగ్ క్లోత్స్. జనరల్గా ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మాది సెమీ ఆటోమేటిక్ చిన్న వాషింగ్ మెషిన్. ఇందులో ఓన్లీ బట్టలు వాష్ మాత్రమే అవుతాయి, మిగతా వర్క్ అంతా మనమే చేసుకోవాలి. అంటే జాడించడం, పిండడం, ఆరేయడం ఇవన్నీ మనమే చేసుకోవాలి. డ్రయర్ ఉండదు, వీ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. సో సూర్య, ఆర్ యూ రెడీ టు డూ ఇట్? ఎస్. ఓకే, సూర్య కోసం చాలా రోజుల నుంచి బట్టలు చాలా పోగేసి ఉంచాను. సో నౌ హిస్ టాస్క్ స్టార్ట్స్. దీని పేరు లిల్లీపుట్ ఒనిడా, మై ఫేవరెట్ వాషింగ్ మిషన్. బికాజ్ దీని ప్రైజ్ వచ్చి 4900 మాత్రమే. ఇంకా ఆటోలో తేవడానికి ఒక 200 అయింది. వెరీ లో బడ్జెట్లో సెట్ అయిపోయింది, సూపర్గా వర్క్ చేస్తుంది. మీరు ఎవరైనా లో బడ్జెట్లో వాషింగ్ మిషన్ కొనాలంటే కనుక ఈ లిల్లీపుట్ కొనుక్కోండి. కొద్దిగా మాన్యువల్గా ఉంటుంది, ఒకళ్ళిద్దరు ఈవెన్ బ్యాచులర్స్ కానీ ఇద్దరు ఉండే వాళ్ళకి ఇది సరిపోతుంది. యాక్చువల్గా మంచి వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళాము, కానీ దీన్ని చూసిన తర్వాత కొనాలనిపించి ఇది కొని తీసుకొచ్చాం. సో ఇప్పుడు ఇది డైలీ మేము చాలా ఎంజాయ్ చేస్తాం దీంతో వర్క్. సో నేను ఈరోజు ఛాలెంజ్లో భాగంగా దీంట్లో వాష్ చేస్తున్నాను. ఇది ఓన్లీ వాషింగ్గా చేస్తుంది, తర్వాత పిండాలి, జాడించాలి అన్నీ ఉంటాయి. సో కొద్దిగా లిటిల్ వర్క్ ఉంటుంది, నేను చేయడానికి ట్రై చేస్తాను. కంప్లీట్ అవగానే ఇలా వస్తుంది సౌండ్. ఇప్పుడు వాషింగ్ మెషిన్లో వాషింగ్ పని అయిపోయింది. సూర్య నెక్స్ట్ టాస్క్ బట్టలన్నీ అందులో ఒకసారి గుంజి తీసి పిండి ఆరేయడం అనమాట. ఇదే ఈ వాషింగ్ మెషిన్ యూసేజ్లో టఫెస్ట్ టాస్క్. బట్ ఇది ఫిజికల్గా మనం ఫిట్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఏరియా అంతా ఎంత క్లౌడీగా ఉందో. యాక్చువల్గా ఇది వర్షం పడేలా ఉంటుంది కానీ వర్షం పడట్లేదు. సూర్య ఉతక్క బట్టలు ఉతికాడు, మరి ఏమవుతుందో చూడాలి. ఎంతవరకు ప్రకృతి సూర్యకి సహకరిస్తుందో. ఈజ్ అబౌట్ టు కంప్లీట్ ద టాస్క్. చూడండి ఎన్ని వాష్ చేశాడు. అరౌండ్ 2 తీగల బట్టలు తను పిండి ఆరేసాడు. సో సూర్య, ఏంటి టాస్క్ కంప్లీటా, సక్సెసా? థర్డ్ డే టాస్క్ కంప్లీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, చాలా రిలాక్స్గా కూడా ఉంది. ఈ రోజు నుంచి నాకు టాస్క్లు లేవు, హ్యాపీ. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సూర్య 3 days తనకి ఇచ్చినటువంటి ఛాలెంజెస్ అన్నిటినీ కంప్లీట్ చేశాడు. ఆన్ సండే తను కుక్ చేశాడు, మండే వచ్చి తను హౌస్ క్లీనింగ్ అంతా చేశాడు. అండ్ థర్డ్ డే ఇస్ ట్యూస్డే ఏంటంటే వాషింగ్ క్లోత్స్ అండ్ డిషెస్. ఈ 3 యాక్టివిటీస్ని సూర్య ఈ 3 daysలో చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు. ఇవి ఏవి తను రెగ్యులర్గా చేయని యాక్టివిటీసే, ఎప్పుడన్నా హెల్ప్ చేసేవి. బట్ ఈ 3 days ఏంటంటే 3 different యాక్టివిటీస్ని ఛాలెంజ్గా తీసుకుని టోటల్గా తనే కంప్లీట్ చేశాడు. సో తను ఏం ఫీల్ అయ్యాడు అనేది మనం తెలుసుకుందాం. సూర్య, ఫస్ట్ డే సండే నువ్వు కుక్ చేసావు. జనరల్గా ఏంటంటే మనం నార్మల్ కుకింగ్లో ఏదో ఒక ఫ్రై, పప్పు ఏదో ఒకటి చేసుకుంటాము. బట్ తినేంటంటే సండే కాబట్టి స్పెషల్గా చేయాలని కోకోనట్ పులావ్ తీసుకున్నాడు. సో ఆ కోకోనట్ పులావ్ చేసేటప్పుడు హౌ హీ ఫెల్ట్ అండ్ తిన్నాక హౌ హీ ఫెల్ట్ అనేది లెట్ us know. యాక్చువల్గా నేను వంట చేసినప్పుడు నాకు యూసఫ్గూడలో మేము రూమ్లో ఉన్న రోజులకి గుర్తొచ్చినాయి అనమాట. నేను మెమరీస్ వీడియోలో కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. నాకు ఆ రూమ్లో ఉన్నప్పుడు మేము అందరం సెల్ఫ్గా కుక్ చేసుకొని తినేవాళ్ళం. సో మాకు కావాల్సిన వెరైటీ ప్యూర్ వెజ్ చేసుకునేవాళ్ళం. సో నాకు కుకింగ్ చేసేటప్పుడు ఆ రోజులన్నీ చాలా మెమరీస్ గుర్తొచ్చినాయి. సేమ్ టైం నేను కుకింగ్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. టేస్ట్ కూడా బాగానే వచ్చింది. ఆ రోజు సింధు కూడా బాగానే తినింది.
సో నా ఫీలింగ్స్ అవి చెప్పాలంటే. హీఈస్ ఫాండ్ ఆఫ్ ఫుడ్. సో ఆ ఫాండ్ ఆఫ్ ఫుడ్లో ఏంటంటే వెరైటీస్ అడుగుతూ ఉంటాడు. కానీ ఇవాళ నాకు తెలిసి వెజ్ పులావ్ చేసేటప్పుడు హీ మైట్ హ్యావ్ అండర్స్టూడ్ ఒక వెరైటీ చేసేటప్పుడు ఎంత కష్టం దాని వెనుకమాల ఉంటుందని. సూర్య, అది తెలిసిందా? నిజంగానే నేను ఇంట్లో తినేటప్పుడు ప్రతిదానికి ఒకదానికొకటి కాంబినేషన్స్ ఉండాలన్నమాట. నేను సింధుని కూడా అట్లా ఉంటేనే వంట చేయమని చెప్తాను. సో నాకు ఆ రోజు కుకింగ్ చేసినప్పుడు అర్థమైంది, చాలామంది 1-2 ఐటమ్స్ ఎందుకు వండుకుంటారు, ఒకదానికి ఒకటి కాంబినేషన్స్ వండుకుంటే తినొచ్చు కదా, ఎంజాయ్ చేయొచ్చు కదా. నాకు ఆ రోజు ఏమర్థమైందంటే అన్నీ చేయటం, టైం మేనేజ్మెంట్, వండటం అన్నీ కష్టమని నాకు ఆ రోజు అర్థమైంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా డిఫరెంట్ వెరైటీస్ తినాలనుకున్నప్పుడు యాజ్ ఎ ఫ్యామిలీ ఆల్ టుగెదర్ అందరూ తల ఒక చేస్తే ద ఫుడ్ విల్ బీ సూపర్. అండ్ ఆ ఫుడ్ తినేటప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ టు బి ఎ సింగిల్ ఉమెన్ టాస్క్, ఇట్ షుడ్ బి ద ఫ్యామిలీ టాస్క్ ఐ థింక్. ఓకే, నెక్స్ట్ డే తను టోటల్గా హౌస్ క్లీన్ చేశాడు, డస్టింగ్ చేసి మొత్తం మాప్ చేసి అంతా హౌస్ మొత్తం క్లీన్ చేశాడు. సో సూర్య క్లీన్ చేసేటప్పుడు ఏమనిపించింది? క్లీన్ చేసినప్పుడు చాలా హాట్గా అనిపించింది, చేయలేకపోయాను. నాకు ఆ రోజు నైట్ అంతా చేతులు కాళ్ళు లాగేసాయి. యాక్చువల్గా ఒకేసారి ఇల్లంతా డస్టింగ్ చేయటము, మొత్తం క్లీన్ చేయటం అంతా అది చాలా అంటే నా బాడీకి చాలా కొత్త విషయం అన్నమాట అది. సో బాగా బాడీ పెయిన్స్ వచ్చినాయి. సో నేను రెగ్యులర్గా అంటే సింధు చేసినట్టు కూడా చేయలేనని నాకు అర్థమైంది. సో వాట్ ఎవర్, తను క్లీనింగ్ అయితే బాగానే చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ అంతా చాలా వరకు డస్ట్ క్లీన్ చేశాడు. హీ డిడ్ గుడ్. సో థర్డ్ టాస్క్ వచ్చి వాషింగ్ డిషెస్ అండ్ వాషింగ్ క్లోత్స్. వాటి గురించి ఏం చెప్తావు? యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నేను వాషింగ్ డిషెస్ దగ్గరికి అసలు వెళ్ళేవాడిని కాదు. నాకు కొద్దిగా చిరాకు చెప్పాలంటే. బట్ ఇప్పుడు టాస్క్లో బాగా చేయాల్సి వచ్చింది. స్టార్టింగ్లో బాగా ట్రబుల్ అనిపించింది. తర్వాత 1 by 1 ఒక్కొక్క గిన్నె అయిపోతుంది అని అనుకుంటా మొత్తం ఆల్మోస్ట్ 45 minutes పట్టింది అనుకుంటా. టైం కూడా చూసుకున్న, క్యాలిక్యులేట్ చేసుకున్న ఎంతసేపట్లో చేస్తున్నానని చెప్పి. ఆ సింధు అవే అయితే కనుక సింధు డైలీ ఒక 20 minutesలో అలా కంప్లీట్ చేస్తుంది. నేను యాక్చువల్గా బ్యాచులర్ రూమ్స్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చేశాను మా ఫ్రెండ్స్తో కలిసి. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మ్యారేజ్ లైఫ్లో ఈ టాస్క్లో భాగంగానే నేను గిన్నెలు తోమటానికి వెళ్ళాను అనమాట. ఓకే, వాట్ అబౌట్ ద వాషింగ్ క్లోత్స్? నాకు లిల్లీపుట్ చాలా ఫేవరెట్, బికాజ్ అది తక్కువ బడ్జెట్ ఉండటం వల్ల. యాక్చువల్గా నేను చాలా మంచి బడ్జెట్ పట్టుకొని వాషింగ్ మిషన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఎందుకు అంత అవసరమా అనిపించి మేము లిల్లీపుట్ తీసుకున్నాము. కానీ తీసుకున్న తర్వాత నుంచి కొద్దిగా మాన్యువల్గా చేయాల్సి వచ్చింది. ఆ సింధు ఏం ఫీల్ అయితే అంటే మనకు మాన్యువల్గా కూడా కొద్దిగా ఎక్సర్సైజ్ ఉండాలి, అన్నీ ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటే ఎందుకు అని చెప్పి ఒక ఫీలింగ్ సింధుకి. సో ఆ లిల్లీపుట్తో వాషింగ్ వర్క్ బాగా జరిగింది. తర్వాత పిండటం, ఆరేయటం అనేది కొంచెం నేను స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. అలవాటు లేని పని. ఒక విధంగా చెప్పాలంటే నడుము కూడా లాగేసింది, అంత ఈజీ కాదు. సో హోమ్ మేకర్స్ రియల్లీ డూయింగ్ గ్రేట్. ఈ ఒక సింగిల్ వర్డ్లో చెప్తున్నాను, హోమ్ మేకర్స్ రియల్లీ డూయింగ్ గ్రేట్. సో మీరు వీలైనంత వరకు ఇంట్లో వైఫ్కి కానీ మదర్కి కానీ కొంచెం హెల్ప్ చేయండి. ఈ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫీల్ అయింది, హార్ట్ నుంచి వస్తున్న వర్డ్స్. కొద్దిగా హెల్ప్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనం వాళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇంట్లో పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తే మన ఖాళీ ఉన్నప్పుడు దే ఫీల్ వెరీ హ్యాపీ అని నేను ఫీల్ అయ్యాను. యాక్చువల్గా సూర్య కూడా చాలా వరకు అని చెప్పలేను కానీ కొంత వరకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఆ హెల్ప్ చాలా వరకు నాకు సపోర్ట్ అవుతుంది. బట్ ఈవెన్ దో ఈ టాస్క్ చేయడం వల్ల ఏంటి అంటే వాట్ హీ అండర్స్టూడ్ అంటే ఒక కుకింగ్ అనేది ఈజీ కాదు. ఎనీ వర్క్ ఈజ్ నాట్ సో ఈజీ టు డూ. ఎవ్రీ వర్క్కి దానికి ఉండే స్పెసిఫికేషన్స్ దానికి ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే కంపల్సరీ టీమ్ వర్క్, ఇట్ షుడ్ బి ఏ టీమ్ వర్క్. సో ఆ టీమ్ వర్క్ అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కలిసి చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫుడ్ అయితే మంచి టేస్టీ ఫుడ్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ తినగలుగుతాము. అండ్ నెక్స్ట్ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా తల ఒక రూమ్ క్లీన్ చేయడం, లేకపోతే అదర్ ఆస్పెక్ట్స్ ఒకళ్ళు దుమ్ము దులిపితే ఒకళ్ళు తుడవడం, ఇలాంటివి ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటా ఉంటే ఎవరికి బాడీ పెయిన్స్ రావు. అందరూ ఈక్వల్గా హెల్దీగా అండ్ స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. అండ్ థర్డ్ టాస్క్ వాషింగ్ డిషెస్. నార్మల్గా ఎవరికి వాళ్ళు తిన్న ప్లేట్ వాళ్ళకి అడిగే అలవాటు కూడా ఉండదు.
కానీ మా ఇంట్లో ఏంటంటే పర్టికులర్గా వెన్ ఐ కమ్ అక్రాస్ మై మదర్ అండ్ ఫాదర్, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎవరింటికి వెళ్ళినా సరే కంపల్సరీ మనం తిన్న ప్లేట్ మనం కడుక్కోవాలి, ఇంట్లో కూడా మనం తిన్న ప్లేట్ మనం కడగాలి, అమ్మ మనకి స్లేవ్ కాదు అని చెప్పి మా నాన్న ఎన్నోసార్లు చెప్పారు. అన్ని ఆస్పెక్ట్స్లో మనం చేయలేకపోయినా అట్లీస్ట్ ఒకదానికొకళ్ళం సపోర్ట్ చేసుకోవాలి. అండ్ సో వాషింగ్ అనేది ఇప్పుడు మ్యాక్సిమం ఏంటంటే అందరూ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్స్ యూజ్ చేస్తున్నారు. ఈవెన్ దో ఏంటంటే అట్లీస్ట్ మన బట్టలు మనం వాషింగ్ మెషిన్లో వేసుకోవడం, లేకపోతే ఇచ్చిన బట్టల్ని ఒకే ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టడం వల్ల హోమ్ మేకర్కి చాలా హెల్ప్ అవుతుంది. జనరల్గా ఏంటంటే అందరికీ ఎక్కడ ఇచ్చిన బట్టలు అక్కడ వదిలేయడం, లేకపోతే బాత్రూమ్ వాష్రూమ్లో వదిలేయడం, ఈ హ్యాబిట్స్ ఉంటాయి. ఈ హ్యాబిట్స్ వల్ల ఏంటంటే హోమ్ మేకర్ అడిషనల్గా వెళ్ళి మళ్ళీ అవన్నీ వెతుక్కొని వచ్చి మళ్ళీ పక్కన పెట్టుకొని చేసుకొని ఇవన్నీ కొంచెం వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఎనర్జీ స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. దాని బదులు మన బట్టలు మనం వేసుకోవడం వల్ల ఇట్స్ నాట్ ఏ టిపికల్ టాస్క్ ఫర్ అస్ అండ్ వాళ్ళకి బర్డెన్ కాదు. సో కొంచెం రెగ్యులర్గా మనకున్న హ్యాబిట్స్లో చిన్న చేంజెస్ చేసుకోవడం వల్ల కూడా మనం మన హోమ్ మదర్కి కానీ వైఫ్కి కానీ లేదా హూ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ మన రూమ్స్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్లీ సూర్య సక్సెస్ఫుల్గా 3 టాస్క్ని కంప్లీట్ చేసినందుకు కంగ్రాచులేషన్ సూర్య. థ్యాంక్ యూ. వీఆర్ సో హ్యాపీ. ఈ ఛాలెంజ్ టేకప్ చేసినందుకు సూర్యతో ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ బికాజ్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి టాస్క్ని కంప్లీట్ చేయడం ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. He did it completely. సో ఫ్రెండ్స్, మీరు మా వ్లాగ్ని ఎంజాయ్ చేస్తున్నారని మేము ఫీల్ అవుతున్నాము. అప్కమింగ్ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతున్నాయి. అండ్ ఫుడ్, ట్రావెలింగ్, ఇంకా కొన్ని లైఫ్ ఈవెంట్స్తో మేము చాలా ఇంట్రెస్టింగ్గా వ్లాగ్స్ ప్లాన్ చేస్తున్నాము. సో మీరందరూ మా వీడియోస్ని కంటిన్యూగా మా లవ్ జర్నీని చూడాలనుకుంటే కనుక లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, we are on all different platforms. Facebook lo unna, YouTube lo unna and Instagram lo unnamu. Don't forget to follow us and don't forget to subscribe and don't forget to follow our notifications. Bye friends. Thank you.